Yes. Hello everyone, welcome to my channel, The Smart English Academy. Yes, 10 సిరీస్లో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి దాని యొక్క ఉపయోగాల గురించి నేర్చుకున్నాం. నవ్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి దాని యొక్క యూసేజ్ గురించి నేర్చుకుందాం. లెట్స్ సీ దట్. Past perfect tense. It is used to talk about an action that was completed before another action in the past. It is used to talk about an action that was completed before another action in the past. అంటే గతంలో రెండు యాక్షన్లు జరిగిపోయినట్లయితే ఆ రెండిట్లో ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉందో, అంటే గతంలో రెండు యాక్షన్లు జరిగి ఉండి ఆ రెండిట్లో ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ ఈ అరైవ్డ్. హ్యాడ్ ఫినిష్డ్, ఇక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ ఈ అరైవ్డ్. బిఫోర్ ఈ అరైవ్డ్ ఇది ఒక యాక్షన్, అంటే రెండు యాక్షన్స్ జరిగిపోయినాయి గతంలో. ఆ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్ అంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేది ఫస్ట్ యాక్షన్. బిఫోర్ ఈ అరైవ్డ్, అతను రాకముందే నేను వర్క్ కంప్లీట్ చేశాను. సో దీన్ని ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీట్ హిస్ డిన్నర్ హీ వెంట్ టు స్లీప్. ఇక్కడ ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీట్ హిస్ డిన్నర్, హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్ అనేది ఫస్ట్ యాక్షన్, హీ వెంట్ టు స్లీప్ అనేది సెకండ్ యాక్షన్. ఓకే, హ్యాడ్ కంప్లీటెడ్, ఓకే హీ హ్యాడ్ కంప్లీటెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ అనేటువంటి హీ వెంట్ టు స్లీప్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3 ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. టైమ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి ఎవ్రీ టెన్స్కి టైమ్ ఎక్స్ప్రెషన్స్, టైమ్ ఇండికేట్ వర్డ్స్, ఓకేనా, ఇండికేట్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. వాటి చూసినట్లయితే మనకి ఈ వర్డ్స్ని బట్టి మనం అది ఆ పర్టికులర్ టెన్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. అంటే రిటర్న్ ఇంగ్లీష్లో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇది ఏ టెన్స్లో ఉందని ఫైండ్ అవుట్ చేయడానికి ఆ యొక్క ఇండికేట్ వర్డ్స్ని బట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. సో దీని యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క టైమ్ ఇండికేట్ వర్డ్స్ ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఆల్రెడీ, బై ద టైమ్, వెన్. ఈ వర్డ్స్ కానీ మనం సెంటెన్స్లో చూసినట్లయితే అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని అప్లై చేయవచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. He had left the office when I called him. He had left the office when I called him. Had left the office. ఇక్కడ had left అనేది ఓకే ఫస్ట్ యాక్షన్. when I called him అంటే నేను పిలిచే టైంకి అతను ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు అనే సెన్స్లో చెప్తున్నమాట. ఓకే, నెక్స్ట్ దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్. దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్. సో హ్యాడ్ ఈటెన్ అనేది ఫస్ట్ యాక్షన్. దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్ అనేది ఫస్ట్ యాక్షన్. నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ద మూవీ స్టార్టెడ్ అనేది సెకండ్ యాక్షన్. దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. అంటే ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తున్నాం. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. బై ద టైమ్ దే రీచ్ ద స్టేషన్. బై ద టైమ్ దే రీచ్ ద స్టేషన్. దే రీచ్ ద స్టేషన్. ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఇది ఫస్ట్ యాక్షన్. అంటే నేను ఓకేనా, అంటే బై ద టైమ్ అంటే వాళ్ళు స్టేషన్కి రీచ్ చేయడానికి బస్సు ప్లాట్ఫామ్ని వదిలివేసి వెళ్ళిపోయింది. అంటే ఇది ఫస్ట్ యాక్షన్ కదా, బస్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ యాక్షన్ కదా, కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం, అంటే V2. సింపుల్ పాస్ట్ టెన్స్ మీన్స్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే V2లో చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, నౌ అనదర్ ఎగ్జాంపుల్. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ దేర్. షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ దేర్ అంటే ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది. బిఫోర్ ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళకముందే ఆమె
ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి షీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, నెక్స్ట్ ఐ వెంట్ దేర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, దీస్ ఆర్ సో వీ హ్యావ్ టు రిమైండ్ దీస్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, బై ద టైమ్, వెన్, ఈ వర్డ్స్ కనిపించినట్లయితే అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని అప్లై చేయవచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ వన్ నోట్ ఈస్ గివెన్ హియర్. ద ఫస్ట్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద సెకండ్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ పాస్ట్. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, ద ఫస్ట్ యాక్షన్ ఈజ్ expressed in past perfect tense and the second action is expressed in simple past tense. అంటే ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం అనమాట. నౌ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయటం ఎలాగనేది నేర్చుకుందాం. మోహన్ హ్యాడ్ నాట్ రీచ్డ్ హోమ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. మోహన్ హ్యాడ్ నాట్ రీచ్డ్ హోమ్. ఇక్కడ హ్యాడ్ నాట్ రీచ్డ్ హోమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ నాట్ నెగిటివ్. మోహన్ హ్యాడ్ నాట్ రీచ్డ్ హోమ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. దే హ్యాడ్ నాట్ had their dinner before he left. They had not had their dinner before he left. ఓకే, హ్యాడ్ నాట్ హ్యాడ్, ఇక్కడ రెండు హ్యాడ్లు వచ్చినాయి. చూసినట్లయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ రెండు హ్యాడ్లు ఎలా వస్తుంది అనుకోవచ్చు. ఒకటి స్ట్రక్చర్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం వచ్చినటువంటి హ్యాడ్ అయితే, ఇంకొకటి హ్యాడ్ అనేది ఇక్కడ మీనింగ్ ఏమిస్తుందంటే ఈటెన్ ఆర్ టేకెన్. దే హ్యాడ్ నాట్ దే హ్యాడ్ నాట్ ఈటెన్ దేర్ డిన్నర్ బిఫోర్ హీ లెఫ్ట్. ఆయన వెళ్ళకముందు వాళ్ళు తినలేదు అనే సెన్స్లో, అండ్ హ్యాడ్ నాట్ ఈటెన్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ద పేషెంట్ హ్యాడ్ నాట్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. అంటే పేషెంట్ హ్యాడ్ నాట్ డైడ్ అంటే పేషెంట్ చనిపోలేదు, ఎప్పుడు డాక్టర్ రాకముందు పేషెంట్ చనిపోలేదు అనే సెన్స్లో. ఓకేనా, ద పేషెంట్ హ్యాడ్ నాట్, ఇది ఫస్ట్ యాక్షన్. ఓకేనా, ఇది ఫస్ట్ యాక్షన్. సో ద డాక్టర్ అరైవ్డ్, ఇది సెకండ్ యాక్షన్. ఓకేనా, సో ఇది సెకండ్ యాక్షన్. ఓకే, సో దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను అండ్ సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లోను ఉపయోగించడం జరిగిందన్నమాట. నౌ లెట్స్ సీ సమ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. Yes, let's see some interrogative sentences in past perfect tense. Past perfect tense లో కొన్ని interrogative sentences మనం చూద్దాం. ఇక్కడ dash he break the lock before she bring the key. ఈ రెండిట్లో break the lock and before she bring the key, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్? కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే ఓకేనా. సో ఇతను బ్రేక్ చేశాడు లాక్. ఎప్పుడు బ్రేక్ చేశాడు? తను తేకముందు, అంటే బ్రింగ్ ద కీ, అంటే తను బిఫోర్ షీ బ్రింగ్ ద కీ, అంటే తను కీ తేకముందే తను కీని బ్రేక్ చేశాడు. అంటే ఇది ఫస్ట్ యాక్షన్ కదా, బ్రేక్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను. ఇక్కడ బ్రింగ్ అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి తెచ్చిన తర్వాత కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం. ఓకే, నౌ లెట్స్ సీ ద ఆన్సర్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఇది ఫస్ట్ యాక్షన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తాం. హ్యాడ్ హీ, V3 ఆఫ్ బ్రేక్ బ్రోకెన్, హ్యాడ్ హీ బ్రోకెన్, had he broken the lock before she bring V2 form is brought. Brought before she brought the key. Now let's see another example. The thief thief run away before the police కమ్. ఇక్కడ ఏది ఫస్ట్ యాక్షన్? అంటే థీఫ్ అనేది రన్ అయిపోయాడు ఎప్పుడు? పోలీస్ రాకముందే. కాబట్టి రన్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను,
నెక్స్ట్ సెకండ్ యాక్షన్ రావటం అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చెప్తాం. దాని ప్రకారం ఓకే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాయాలి కాబట్టి హ్యాడ్ ద థీఫ్ రన్ V3 form is run ran run. Had the thief run away before the police came? Interrogative sentence. Question mark. Okay na. Next. Dash she come late to school before the teacher arrived? సో టీచర్ రాకముందే ఓకేనా బిఫోర్ ఆమె ఓకేనా ఇక్కడ ఏంటంటే డాష్ షీ కమ్ లేట్ టు స్కూల్ బిఫోర్ ద టీచర్ అరైవ్. బిఫోర్ ద టీచర్ రాకముందే ఆమె వచ్చేసింది. ఓకేనా వచ్చేసిందా అని అడుగుతున్నాం. ఓకేనా కాబట్టి హ్యాడ్ షీ కమ్ హ్యాడ్ షీ కమ్ లేట్ టు స్కూల్ before the teacher arrived. Okay, before the teacher arrived. Interrogative sentence. Okay na, interrogative sentence. Now let's see some exercises in past perfect tense. Let's complete it. I dash go there after I dash complete the task. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి మనకి. గో అనేటువంటి వన్ యాక్షన్, కంప్లీట్ అనేటువంటి అనదర్ యాక్షన్. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్ తీసుకున్నట్లయితే అంటే ఐ గో దేర్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ ద టాస్క్. అంటే నేను అక్కడికి వెళ్ళాను ఎప్పుడు? ఆఫ్టర్ ఐ కంప్లీట్ ద టాస్క్ అంటే ఆఫ్టర్ ఐ కంప్లీట్ ద టాస్క్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, ఇది సెకండ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం. దాని ప్రకారం ఐ వెంట్ దేర్ after I had completed the task. Okay na, I went there after I had completed the task. Now let's see another example. She dash go when he became ill. Here she ఓకే అతను ఎప్పుడు ఆమె వెళ్ళిపోయింది ఎప్పుడు? వెన్ హీ బికేమ్ ఇల్, అతను ఇల్ అయినప్పుడు ఆమె వెళ్ళిపోయింది. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్? ఓకే సో ఇది ఓకేనా. ఓకే ఈ రెండిట్లో మనం తీసుకున్నట్లయితే ఏది ఫస్ట్? వెన్ హీ ఓకేనా ఇది ఫస్ట్ యాక్షన్ కాబట్టి బికేమ్ ఇల్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ ఓకేనా వెళ్ళిపోయింది అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చెప్తాం. కాబట్టి షీ వెంట్ వెన్ హీ హ్యాడ్ బికమ్ ఇల్. వెన్ హీ హ్యాడ్ బికమ్ ఇల్. సో ఇది. నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. బై ద టైమ్ దే రీచ్ హోమ్ we ఫినిష్ ద వర్క్. అంటే వాళ్ళు వచ్చే టైంకి మేము వర్క్ ఫినిష్ చేసాము. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్? వి ఫినిష్ అనేది ఫస్ట్ యాక్షన్. కామన్ సెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రీచ్ అనే వన్ యాక్షన్ ఉంది, ఇక్కడ ఫినిష్ అనేది వన్ యాక్షన్ ఉంది. ఇక్కడ ఫినిష్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఇది ఫస్ట్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ రీచ్ అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం. కాబట్టి బై ద టైమ్ దే రీచ్డ్ హోమ్ we had finished. ఓకే ఫినిష్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం. వీ హ్యాడ్ ఫినిష్డ్ అంటే మేము ఆల్రెడీ ఫినిష్ చేసేసాం అనే సెన్స్లో వాడుతున్నాం అనమాట. ఓకేనా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. ఓకేనా షీ బిగిన్ టు రన్ ఆఫ్టర్ షీ సీ ద టైగర్. ఇక్కడ రెండు యాక్షన్లు ఉన్నాయి. బిగిన్ అనేది ఒక యాక్షన్, సి అనేటువంటి యాక్షన్. ఓకేనా సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్? బిగిన్ అనేది ఫస్ట్ యాక్షనా లేదా సి అనేది ఫస్ట్ యాక్షన్? ఎస్ సి అనేది ఫస్ట్ యాక్షన్. ఓకే తను చూసిన తర్వాత కదా పరిగెత్తింది, బిగన్ టు రన్ కాబట్టి దాన్ని ఫస్ట్ యాక్షన్లోను అంటే సి అనేది దాని ఫస్ట్ యాక్షన్లోను అండ్ బిగిన్ అనేది సెకండ్ యాక్షన్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ కాబట్టి షీ బిగాన్ ఓకేనా బిగాన్
She began to run after she had seen the tiger. Next, he dash live in America before he moved to Canada. He dash live in America before he dash moved to Canada. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ యాక్షన్? లివ్ అనేది ఫస్ట్ యాక్షన్, అంటే అమెరికాలో ఉండటం అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి దీన్ని పాస్ట్ టెన్స్లోను, తర్వాత మూవ్ కెనడా మూవ్ అనేది ఓకేనా ఫస్ట్ సెకండ్ యాక్షన్లోను, ఓకేనా ఇది సెకండ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. సో కాబట్టి ఫస్ట్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి హీ హ్యాడ్ లివ్డ్ ఇన్ అమెరికా బిఫోర్ హీ మూవ్డ్ టు కెనడా. Now let's see another example. The baby dash cry before his mother come. సో ద బేబీ డాష్ క్రై, ఇక్కడ క్రై అనేటువంటి ఒక యాక్షను, నెక్స్ట్ మదర్ బిఫోర్ హిజ్ మదర్ కమ్ అనేది ఇంకొక యాక్షన్, రెండు యాక్షన్లు ఉన్నాయి కదా. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ యాక్షను? ఓకే, సో మదర్ రాకముందే ఓకేనా, ద బేబీ క్రై బిఫోర్ హిజ్ మదర్ కమ్ అంటే రాకముందు, ఓకేనా బిఫోర్ మదర్ అంటే కమ్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి, ఇక క్రై అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఓకే దీన్ని పాస్ట్ టెన్స్లో అంటే కామన్ సెన్స్లో చూసినట్లయితే మనం బేబీ క్రై అనేది ఫస్ట్ యాక్షను, బిఫోర్ హిజ్ మదర్ కమ్, ఓకే మదర్ కమ్ అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్తాం అనమాట. కాబట్టి ద బేబీ హ్యాడ్ క్రైడ్, ద బేబీ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హిజ్ మదర్ కేమ్. V2 form of come is came. Okay, understand? So if two actions completed in the past, the action which completed earlier that was expressed in past perfect tense and the second action is expressed in simple past tense. అంటే గతంలో రెండు యాక్షన్లు జరిగిపోయినట్లయితే ఆ రెండు యాక్షన్లో ఏదైతే ఫస్ట్ యాక్షన్ అవుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోను ఉపయోగిస్తాం. I hope you understand this topic. If you like this video, please share and subscribe my channel. Thank you.